మా ఆయన గారికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. రొయ్యలు, పీతలు, చికెను, మటను, చేపలు ఇలా అన్నీ తినేస్తారు. అది నాన్ వెజ్ అయి ఉండాలి కానీ పేరుతో సంబంధం లేదు. మొత్తం అన్నీ లాగించేస్తారనమాట. అందుకని వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి బొంబాయి నుంచి ఎండు రొయ్యలు తీసుకొచ్చారు. ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలి. ఫ్రెండ్కి ఏది ఇష్టమో తెలుసుకొని దాన్ని గిఫ్ట్ గా తీసుకురావాలన్నమాట. రొయ్యల పొట్టు చూడడానికైతే బాగుంటది కానీ క్లీన్ చేసినప్పటికి చాలా టైం పట్టేస్తది. వేడి నీళ్ళు వేసేసి ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగాను. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాలు రొయ్యల్ని అయితే బాగా వేయించేసి పక్కకి తీసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేయించేసుకున్న తర్వాత ఒక చిన్న టమాటా కట్ చేసి వేసాను. టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారము, గరం మసాలా పొడి వేసేసుకొని లాస్ట్ లో వేయించుకున్న రొయ్యలు, కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా లో ఫ్లేమ్ లో వేయించేసుకుంటే కర్రీ రెడీ. బాక్స్ లో కర్రీ వేసాను కదా, ఇంతకీ ఆ బాక్స్ తో కర్రీ ఎవరికి ఇచ్చుంటానో తెలిస్తే కామెంట్ చేయండి. బాయ్.